బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు ఆదేశించారు. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేశారు. బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ తీసుకున్నారని తేలిన వారికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. బెంగళూరు సిసిబి పోలీసులు ఎదుట హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసుకి సంబంధించి కూడా నటి హేమతో పాటు ఈ డ్రగ్స్కి సంబంధం ఉన్నటువంటి చాలామంది కూడా నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 8న కూడా అధికారులు ఎదుట హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించినట్టు సమాచారం. పూర్తి వివరాలను మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏదైతే బెంగళూరు రేవ్ కేసు మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే టాలీవుడ్ నటి హేమ, ఎందుకంటే తను పర్మనెంట్ గా దొరికినా కూడా సిసిబి అధికారులకు కూడా తను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నా అనేసి, ఎందుకంటే ఇటు తెలుగు ప్రజలను కావచ్చు, తన ఏదైతే అభిమానులను కావచ్చు, ఏదైతే పోలీసులను కావచ్చు, ఎందుకంటే తారుమారు చేయాల్సిన సమయంలో కూడా గత కొంతకాలంగా వచ్చిన తన మీద బ్లడ్ శాంపిల్స్ మాత్రం పాజిటివ్ గా రావడం జరిగింది. తనకు మాత్రం సిసిబి అధికారులు మాత్రం మన ఏదైతే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సిసిబి అధికారులు ఈ నెల 27వ తారీఖు మాత్రం కోర్టులో హాజరు కావాలని కూడా చేయడం జరిగింది. మన సినీ నటి హేమతో పాటు కూడా గత 8 మంది మీద కూడా వీళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే బెంగళూరులో ఏదైతే ఫామ్ హౌస్ లో జరిగిన గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో కూడా గోపాల్ రెడ్డి కూడా నోటీసులు అయితే ఇప్పటి వరకు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఈ రేవ్ పార్టీ ఎవరైతే నిర్వహించిన వాసు కూడా ఇప్పటి వరకు, ఎందుకంటే కొంతమంది దీంట్లో ఇప్పటి వరకు 86 మందిలో మాత్రం కొంతమందికి పాజిటివ్, దాదాపుగా 69 మంది జెంట్స్ కి కావచ్చు, 23 మందికి లేడీస్ కి ఇప్పటికీ పాజిటివ్ అని తేలిందని మన సిసిబి అధికారులు కూడా తెలపడం జరిగింది. దీన్ని 27 తారీఖు మాత్రం 8 మందిని అయితే హాజరుపరచాలి. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని మాత్రం ఇప్పటికైతే సిసిబి అధికారులు కొంతమందికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంట్లో టాలీవుడ్ హేమ పాత్ర కూడా కొంత ఉన్నట్టుగా కూడా సిసిబి అధికారులు మాత్రం తేల్చడం జరిగింది. రైట్, అంటే హేమతో పాటు మరో 8 మందికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్, ఇందాక 8 అన్నాను. ఈ 27వ తారీఖును కూడా హాజరు అవుతున్నారా? మరి నోటీసులకు సంబంధించి వాళ్ళు ఎలా స్పందించారు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా క్రాంతి? రైట్, ఇప్పటి వరకు అయితే టాలీవుడ్ హేమ ఏదైతే, ఎందుకంటే మనం ఇది ఏ రోజైతే బెంగళూరు రేవ్ పార్టీ కేసు గురించి బయటికి రావడంతో కొంతమంది జర్నలిస్టులు కాల్ చేసి చెప్పడంతో, ఎందుకంటే తను మొదటిగా ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను అంటూ కూడా కొంత తెలుగు ప్రజల్ని కావచ్చు, ఇటు మీడియాని కావచ్చు, అటు బెంగళూరు పోలీస్ అధికారులను కూడా కొంత తారుమారు చేసే ప్రయత్నించింది. కానీ ఎట్టకేలకు సిసిబి అధికారులు, పోలీసులు మాత్రం తన హేమ, ఎందుకంటే తను ఒక టికెట్ తీసుకొని రావడం, తన టికెట్ ని బుక్ చేసుకోవడం, ఎందుకంటే తనని గుర్తించి కూడా ఇలా జరిగిందని చెప్పడంతో పాటు కొంతమంది జర్నలిస్టులకు కూడా తను తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదారి పట్టించడానికి అయితే ప్రయత్నించింది. అయితే ఈ తప్పుదారి పట్టించడంతో మాత్రం పోలీస్ అధికారులకు కొంత సీరియస్ గా అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన తనపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ బెంగళూరు సిసిబి అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు, నార్కోటిక్స్ అధికారులు కూడా కొంత ప్రయత్నిస్తున్నట్లయితే కొంత తెలుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 27కు తను మరి అధికారుల ముందుకి ప్రత్యక్షించి తను జాయిన్ అవుతుందా అన్న కొంత క్వశ్చన్ మార్కెట్ అని ఉండొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. క్రాంతి, అంటే నటి హేమతో పాటు దాదాపు 86 మందికి ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా అందరూ ఒక రకంగా షాక్కి గురైనటువంటి పరిస్థితి హేమ విషయంలో. మరి ఇప్పుడు 86 మందితో పాటు ఇంకా ఎంతమంది ఈ డ్రగ్స్కి సంబంధించి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారని అనుకోవచ్చు? అంటే పొలిటీషియన్స్ పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని అనుకోవచ్చు క్రాంతి? రైట్, ఇప్పటి వరకు ఎందుకనంటే ఇప్పుడు దొరికిన దాంట్లో కూడా చూసుకున్నట్లయితే ఒక కార్ వెహికల్ మీద కూడా ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న ఒక ముఖ్య నేత, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు కొడుకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీంట్లో వీళ్ళు విచారణకు వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళకు డ్రగ్స్ సరఫరా, ఎందుకంటే ఏదైతే ఈ పార్టీ రేవ్ పార్టీ నిర్వహించిన వాసు, ఎందుకంటే చాలా చిన్నతనం నుంచి వచ్చి ఒక విజయవాడలో ఉంటూ మాత్రం దాదాపుగా ఇప్పటికీ కొన్ని వందల కోట్లు సంపాదించినట్లు కూడా కొంత
అధికారులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీకి సంబంధించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, ఎందుకంటే దీన్ని దొరకడం కూడా ఒక అర్ధరాత్రి 2 గంటలకు కూడా బెంగళూరు పోలీస్ పెట్రోలియం తిరగడంతో మాత్రం దీన్ని గుర్తించి దానిపైన దాడి చేయడం జరిగింది. అయితే దీనికి నిర్వహించిన వాసు కావచ్చు, లేదంటే మిగతా రాజకీయ ప్రముఖులు కావచ్చు, లేదంటే ఇటు సినీ నటులు కావచ్చు, ఎందుకంటే దీంట్లో సీరియల్ చిన్న చిన్న నటులు కూడా కొంతమంది పాల్గొన్నట్లు కూడా కొంత విషయాలు బయటకు వస్తున్నాయి. మరి వీళ్ళందరినీ విచారించి వీళ్ళకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు అనేది కూడా పూర్తి విచారణ కొంత వీళ్ళని విచారించిన తర్వాత మరిన్ని విషయాలు అయితే తేల్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.